చాలా సంతోషం. ఓకే, నయనతారని ప్రమోషన్స్ కి అనిల్ రావిపూడి గారు ఎట్లా ఒప్పించగలిగారు అనేది ఒక బిగ్ టాక్. దాని మీద తమిళనాడులో ట్రోలింగ్ కూడా నడిచింది. తమిళ సినిమాలకి ఆమె చేయదు, తెలుగు సినిమాలకి చేస్తుంది అన్నంతగా ఇష్యూ పెద్దదైపోయింది. మీలో ఏదో మ్యాజిక్ అయితే ఉంది సార్. ఎందుకంటే స్టార్టింగ్ మీరిద్దరు కార్లో ఒకటి వదిలేరు నయనతారతో. అప్పుడే ఈమె యాక్సెప్టెన్స్ ఉంది, కొంచెం బెస్ట్ గానే అనిపించింది. ఎట్లా సార్, ఎట్లా ఒప్పించగలిగారు? ఏంటి మీలో ఉన్న మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు, అంటే తను ఈ కథ నచ్చింది. రైట్, మేబీ తను నా ప్రీవియస్ సినిమాలకు నేను చేసిన అల్లరి గోల చూసి ఉండొచ్చు. సో మేబీ వీడి స్టైల్, వీడి పంథా ఇది అనుకుని ఉండొచ్చు. సరే, ఇక ఇలా ఇంట్రడక్షన్ కి చెప్పిన కాన్సెప్ట్ కూడా తనకి బాగా నచ్చింది. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ తెలుగులో చేస్తున్నాం కాబట్టి షీ వాంట్స్ టు గివ్ దట్ కిక్ స్టార్ట్ ఫర్ ద ఫిలిం. సో అది చేసిందండి. మోర్ దాన్ దట్, అంటే తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇఫ్ షీ వాంట్స్ టు డూ, షీ డోంట్ వాంట్ టు డూ, తనకి ఇష్టం. కాబట్టి ఈ ట్రోలింగ్ ఇవి కూడా తను మేబీ తను ఎలా డీల్ చేయాలో అలా చేసుకుంటూ వెళ్తుంది. బట్ నాకు హ్యాపీ ఏంటంటే మన సినిమాకి వచ్చి తను ప్రమోట్ చేయటం, ఈ సినిమాకి సంబంధించిన ఒక ఎక్సైట్మెంట్ మన అందరికి ఇచ్చింది. సో దానికి థ్యాంక్స్ టు నయనతార గారు. అంటే ఆమె వర్కింగ్ అవర్స్ కానీ అవన్నీ అంతా చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. మార్నింగ్ చెప్పిన టైంకి వస్తారు, అండ్ ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాలన్నా కూడా షీ ఆల్వేస్ బీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ స్ట్రైక్ అయిన తర్వాత కూడా మాకు ఒక 2 months డిలే వచ్చాక ఆవిడ ఇక్కడే వచ్చి ఒక 25 to 30 days నాన్ స్టాప్ షెడ్యూల్ చేశారు. హైదరాబాద్ స్టే చేశారు, పిల్లలతో సహా ఉండి ఇక్కడే ఉన్నారు, విత్ ఫ్యామిలీ ఉన్నారు. సో అంత డెడికేటెడ్ గా ఈ సినిమా ఎట్లయినా పొంగల్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని తను చాలా సపోర్ట్ చేసింది. ఓకే, వర్కింగ్ అవర్స్ ఎందుకన్నానంటే ఆ మధ్యకాలంలో దీపికా పదుకునే వర్కింగ్ అవర్స్ 8 hours ఉండాలి, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు వచ్చాయి. అందుకు అలాగా అడగాల్సి వచ్చింది. వర్కింగ్ అవర్స్ అంటే ప్రతి యాక్టర్ కి ఉంటాయండి. యాక్టర్ అండ్ యాక్టర్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో మన ప్లానింగ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రైట్, అంటే ఇంకా కలర్ఫుల్ గా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి సార్ సినిమాలో? అంటే కలర్ఫుల్ అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి మేనియా ఉండబోతుంది. అండ్ వెంకీ గారు వచ్చే ముందు వరకు, వెంకీ గారు వచ్చాక వాళ్ళిద్దరు చేసిన ఒక అద్భుతమైన అల్లరి ఉండబోతుంది. సో చిరంజీవి గారు ఆయన లుక్ వైజ్ కానీ, ఆయన యాటిట్యూడ్ వైజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ వైజ్ కానీ చాలా సటల్ గా చేయించాము. చాలా క్యూట్ గా చేశారు కొన్ని రియాక్షన్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ. సో బాగా నచ్చుతారు చిరంజీవి గారికి. ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ వరకు మనం ఆయన బాగా ఇష్టపడతాం.